నమస్తే గురూజీ. నమస్తే అమ్మ. గురూజీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే తొందరగా బరువు తగ్గాలని చెప్పి కొన్ని కొన్ని రకాల పౌడర్స్ యూజ్ చేయడం గానీ, న్యూట్రిషన్స్‌కి సంబంధించి చాలా పెరిగిపోయినాయండి ఈ మధ్య కాలంలో. అయితే కొంతమంది అంటారు తొందరగా బరువు తగ్గద్దని. 2 నెలలు, 3 నెలల రిజల్ట్ ఉంటుంది ఇవి తాగడం వల్ల అంటూ ఉన్నారు. అసలు ప్రాపర్ డైట్ అనేది ఏ విధంగా తీసుకోవాలి బరువు తగ్గడానికి? ప్రస్తుతానికి ఇప్పుడు మీరేమి వ్యాయామం చేయాల్సిన పని లేదు. హ్మ్. కష్టపడాల్సిన పని లేదు. ఎటువంటి డైటింగ్‌లు చేయాల్సిన పని లేదు. సో, ఈ పౌడర్ వాడండి. హ్మ్. ఈజీగా ఇన్ని కిలోలు తగ్గిపోతారు. ఈ టాబ్లెట్ ఏసుకోండి. ఇన్ని కిలోలు తగ్గిపోతారు. తగ్గిపోతాయి. ఈ రకమైనటువంటివి చాలా ఎక్కువైపోయాయి. ఒక విధంగా చెప్పాలి అంటే వీళ్ళ బద్ధకాన్ని వాళ్ళు ఎన్‌కేజ్ చేసుకుంటున్నారు. ఓకే. ఒకరి బద్ధకం అనేది సులభంగా అయిపోవాలని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడూ కూడా ఒక ఉన్నతమైన మార్పు ఎప్పుడు కూడా అంత సులభంగా రాదు. హ్మ్. సహజ సిద్ధమైన శరీరానికి వ్యాయామం ఇవ్వడం ద్వారా ఇన్నర్ ఆర్గాన్స్ యొక్క వ్యాయామం జరిగి వాటి యొక్క లైఫ్ స్పాన్ వాటి చక్కగా ఆరోగ్య శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే. కాబట్టి ప్రస్తుత కాలంలో కంఫర్ట్స్ కోసం కష్టపడకుండా ఎలా తగ్గిపోవడం అనుకునేటువంటిది ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. హ్మ్. అంటే మీరు సుమారుగా కొన్ని సూర్య నమస్కారాలు చేస్తేనో వర్కౌట్ చేస్తేనో చెమట పట్టి బాగా వ్యాయామం చేయడం ద్వారా వచ్చినటువంటి ఆ ఫ్యాట్ కరిగిన క్యాలరీస్ దాన్ని మీరు ఒక మెడిసిన్ ద్వారానో లేకపోతే ఒక పౌడర్ ద్వారానో చేస్తున్నారంటే ఏమో జరుగుతుంది అన్నట్టు. కాబట్టి సహజ సిద్ధమైనటువంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. అలాంటివి ఎప్పుడు కూడా ఆలోచనలు మానుకోవాలి. అదేవిధంగా ఎక్స్ట్రా ఫ్యాట్ని ఆపరేషన్ చేయించుకోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇది సహజ సిద్ధంగా సమతుల్య ఆహారం తీసుకోవాలి. సమతుల్య ఆహారం అంటే తీసుకున్న ఆహారంలో చక్కగా ఫైబర్ ఉండే విధంగా, అదేవిధంగా ప్రోటీన్ ఉండే విధంగా, చక్కగా అన్ని రకాల పోషక విలువలు ఉండే విధంగా తగినంత మోతాదులో తీసుకోవాలి. అంటే కేవలం మనం ఎక్కువగా వైట్ రైస్ మాత్రమే తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఆహారం విధానంలో మనం ముందుగా మంచినీళ్ళు, హ్మ్. వాటర్ తగినంత వాటర్ తీసుకోకపోవడం ద్వారా కూడా బాడీ ప్యూరిఫికేషన్ జరగకుండా పోవడం ద్వారా టాక్సిన్స్ అన్నవి పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి తగినంత మోతాదులో వాటర్ తీసుకోవడం ద్వారా కూడా చక్కగా వెయిట్ లాస్ కావచ్చు. సుమారుగా 7-8 గ్లాసుల నుంచి ఒక 3 లీటర్ల వరకు కూడా చక్కటి వాటర్ తీసుకోగలిగితే శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బాడీ ప్యూరిఫికేషన్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే. ఎందుకంటే బాడీలో 70-75% వాటర్ ఇదే వాటర్ కాబట్టి తగినంత వాటర్ తీసుకోవాలి ఫస్ట్. హ్మ్. తర్వాత ఫ్రూట్ డైట్ తీసుకోవాలి. ఏ సీజన్లో ఏ ఫ్రూట్ వస్తుందో ఆ ఒక ఫ్రూట్ తీసుకోవాలి. ఓకే. తర్వాత ఎనీ వెజిటేబుల్స్ సాలెడ్ డైట్ తీసుకోవాలి. తర్వాత మనం కుక్కుడు రైస్కి వచ్చేటప్పటికి ఎక్కువ తినలేం కదా. హ్మ్. కాబట్టి ఇది మేము ఇక్కడ చక్కగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పేరిపోయే అవకాశాలు ఎక్కువ ఉండవు కాబట్టి ఒబేసిటీ వచ్చే సమస్యలు ఉండవు. ఓకే. అలాగే ప్రతిరోజు కూడా చక్కగా ఒక 1 అవర్ పాటు ఏదైనా కొన్ని ఆసనాలు, కొన్ని సూర్య నమస్కారాలు, చక్కగా జాగింగ్ లాంటిది కానీ, వాకింగ్ లాంటిది కానీ, కొన్ని వార్మప్స్ లాంటివి కానీ చేయడం అలవాటు చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు శరీరానికి కంఫర్ట్ని ఇస్తే, యుక్త వయసులో యవ్వనంతో ఉన్నప్పుడు కంఫర్ట్ ఇస్తే, ఇది మిమ్మల్ని వయసు మళ్ళిన తర్వాత శిక్షించడం మొదలు పెడితే ఆ బాధ నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరు. ఓకే. అది యుక్త వయసులోనే మనం శరీరాన్ని 1 అవర్ వ్యాయామం చేయడం ద్వారా కష్టపెట్టామనుకోండి, మీకు వయసు మళ్ళిన తర్వాత అది యొక్క ఆరోగ్య శక్తిగా, యోగ శక్తిగా, యవ్వన శక్తిగా మారి ఆరోగ్యాన్ని ఇచ్చి అది మిమ్మల్ని పరిరక్షిస్తూ ఉంటుంది. హ్మ్. కాబట్టి వ్యాయామం చేయడం అంటే శరీరానికి శిక్షణ ఇవ్వడం. ఓకే. శరీరాన్ని మనం చాలామంది కింద కూర్చోలేరు. అవునండి. అది బట్టలు ఏజ్‌తో సంబంధం గూడా లేకుండా ఏజ్తో సంబంధం లేదు. ఎందుకంటే బాడీ కూర్చోలేరు స్టిఫ్ ఎక్కువసేపు. అయిపోయింది. ఎందుకు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు. అయితే సోఫాలోని లేకపోతే మంచం మీద పడుకోవడం, లేకపోతే కారులోని, లేదంటే బస్సు ఎక్కడం వరకు. అంతే. ఓ 3-4 అంతస్తులు మెట్లు ఎక్కమనండి, ఆయాసం వచ్చేస్తుంది. హ్మ్. లేకపోతే ఒక 2 కిలోమీటర్లు నడవమనండి, దమ్ము వచ్చేస్తూ ఉంటుంది. లేకపోతే తిరుపతి మెట్లు ఎక్కమనండి. సో, ఈ రకంగా శరీరానికి సుఖపెడుతూ ఉన్నాము. హ్మ్. ఈ సుఖంలో అనవసరమైన ఫ్యాట్ అంతా పెరిగిపోతూ ఉంది. ఓకే. తన చేయి దాటిపోయిన తర్వాత, ఒక సమస్య వచ్చిన తర్వాత, వైద్యులు చెప్పిన తర్వాత తక్షణమే తగ్గిపోవాలి అనుకున్న వాళ్ళు మీరు చెప్పిన దారులన్నీ ఎదుగుతూ ఉంటారు. హ్మ్. నేను కష్టపడకుండా నేను వెయిట్ ఎలా తగ్గిపోవాలి, ఈ పౌడర్ వాడితే తగ్గిపోతారు, లేకపోతే ఈ జ్యూస్ తాగితే తగ్గిపోతారు, లేకపోతే ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతారా. అట్లా ఎందుకు తగ్గాలి? సహజ సిద్ధంగా ఎందుకు తగ్గాలనుకోవట్లేదు? కాబట్టి మెంటల్గా కూడా మనం కొద్దిగా ప్రిపేర్ అవ్వాలి. హ్మ్. ప్రతిరోజు ఒక 1 అవర్ సమయం శరీరాన్ని నేను ఇష్టంగా కష్టపెడుతున్నాను. ఇది సహజ సిద్ధమైన ఆరోగ్యాన్ని, శరీరంలో అన్ని కండరాలు, అన్ని మజిల్స్,
అన్ని ఆర్గాన్స్ అన్నీ కూడా స్ట్రెచ్చింగ్ అయ్యి వాటి యొక్క ఆరోగ్యాన్ని అవి చక్కగా సహజ సిద్ధంగా మనం కొన్నే యాంగిల్స్లో ఇలా ఉంచేస్తూ ఉంటే ఏదో ఒక రోజు సందర్భంలో అది అనారోగ్య సమస్య పాలవచ్చు. సడన్గా ఫోన్ కింద పడింది, ముందుకు వంగారు, వెన్ను పట్టేసింది. ఎప్పుడైనా ఇట్లాంటివి జరగవచ్చు. ఎందుకు అంటే ఈ శరీరానికి శిక్షణ లేదు కాబట్టి. ఎప్పుడైతే శరీరానికి శిక్షణ ఉండదో ఆ శరీరం మిమ్మల్ని శిక్షిస్తుంది. ఒబేసిటీతో కావచ్చు, వివిధమైన రోగాలతో కావచ్చు, లేదంటే ఫ్రీగా కూర్చొనివ్వదు, ఫ్రీగా నడవనివ్వదు, ఫ్రీగా నిలబడనివ్వదు, వెన్నునొప్పులు వచ్చేస్తుంటాయి, కాళ్ళు లాగేస్తూ ఉంటాయి. ఈ రకంగా మిమ్మల్ని ఇంకా శరీరం కష్టపెట్టడం మొదలు పెట్టిందంటే ఎక్కడ తప్పించుకోలేరు. సో కాబట్టి ఏంటంటే ఒక 1 అవర్ ఇష్టంగా వ్యాయామం చేసి దాని శరీరాన్ని కష్టపెడితే అది ఇచ్చే సుఖము, అది ఇచ్చే కంఫర్ట్, అది ఇచ్చే ఆరోగ్యం, అది ఇచ్చే ఫ్లెక్సిబిలిటీ అంతా ఇంత కాదు, హాయిగా ఉండగలుగుతూ ఉంటారు. అయితే గురూజీ ఇప్పుడు ఈ న్యూట్రిషన్స్కి సంబంధించి అది పర్మనెంట్ రిజల్ట్ అనేది ఉంటుందంటారా? ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే టెంపరీ రిజల్ట్ లాంటివి, కృత్రిమంగా మిమ్మల్ని తగ్గించినట్టుగా ఉంటుంది. అవి మానేశారనుకోండి మళ్ళీ యథావిధిగా పెరిగిపోతుందిగా. ఇప్పుడు అవి మానేస్తే మళ్ళీ యథావిధిగా ఇప్పుడు స్ట్రిక్ట్గా ఒక డైట్ ఫాలో అయ్యారు, అన్నీ మానేశారు, ఆహాహా 5 కిలోలు 10 కిలోలు తగ్గిపోయానంటారు 1 మంత్లో. 2వ నెల నుంచి అవి మెయింటైన్స్ చేయలేరుగా. అప్పుడు ఏమవుతుందంటే 20 కిలోలు పెరుగుతారుగా. ఈ పౌడర్స్ ఇవన్నీ కొనుక్కొని ప్రతిసారి తాగలేరు కదా. ఎంతకాలం అని తాగుతారు? అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీకు అవి ఆపేసిన వెంటనే మళ్ళీ యథావిధిగా పెరిగిపోతారుగా. అలా కాకుండా ఒక ప్లానింగ్ ప్రకారం లైఫ్ స్టైల్ని ఎందుకు డిజైన్ చేయకూడదు? ప్రతిరోజు ప్రొద్దున్నే లేవడం, చక్కగా ఒక 2 గ్లాసులు హాట్ వాటర్ తీసుకోవడం, మంచిగా వాకింగ్కి వెళ్ళడం, తర్వాత మంచిగా ఒక 1 అవర్ వ్యాయామాలు, ఆసనాలు, చక్కగా ప్రాణాయామాలు ఇవన్నీ చేసుకోవడం, చక్కగా మంచి బ్రేక్ఫాస్ట్, క్వాలిటీ బ్రేక్ఫాస్ట్, రిచ్ పాజిటివ్ ఎనర్జీ ఉండేటటువంటి రిచ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం, దాని తర్వాత మధ్యాహ్నం టైంకి తీసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత చక్కగా ఎర్లీగా భోంచేయడం, ఎర్లీగా పడుకోవడం, ఇట్లా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోగలిగితే అది మనకి ఇంకా ప్లస్ అవుతుంది. చక్కగా ఆరోగ్యం అనేటువంటిది ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇవన్నీ వైద్యులు చెప్పారు కాబట్టి, లేదంటే టీవీలో చెప్పారు కాబట్టి, లేకపోతే వెయిట్ తగ్గాలి కాబట్టి అన్నది కాకుండా తనకగా నేను ఆరోగ్యవంతంగా ఉండాలి, నా ఎత్తుకు తగ్గ బరువుతో నేను చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి, నా బాడీ సన్నగా, స్లిమ్గా, హెల్దీగా, ఎనర్జెటిక్గా ఉండాలి అనేటటువంటి ఇంటెన్షన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇది పాసిబిలిటీ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ దీన్ని ఒక శిక్షగా చూస్తారు. అవును, ఇష్టపడ్డవాడు శిక్షణగా చూస్తాడు. ఇష్టపడిన వాళ్ళు అది ఏదో పనిష్మెంట్ టైప్లో అనుకుంటారు. ఇష్టమైతే ఏది కష్టం కాదు కదా, అంతే. వాళ్ళు ఇష్టంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు నీ శరీరానికి నువ్వు వ్యాయామం చేస్తున్నావు, నీ శరీరం యవ్వనంతో ఉంటే, నీ శరీరం ఎనర్జెటిక్గా ఉంటే, నీ శరీరం హెల్దీగా ఉంటే నీకు మంచిది. అవును, ఎందుకంటే మన శరీరంలో మన జీవితాంతం పర్యంతం ఏ పని చేయాలన్నా, ఏ మూమెంట్ జరగాలన్నా ఈ శరీరంతోనే కదా మనం. కాబట్టి దీన్ని మనం తోడుగా చేసుకున్నప్పుడు, దీన్ని మనం ఎంత చక్కగా చూసుకుంటే ఇది మనకు అంత శక్తినిస్తూ ఉంటుంది. కాబట్టి చాలామంది ఈ వెయిట్ తగ్గట్లేదు అన్న పోరాటంలో ఈ పౌడర్స్ అని, ఈ జ్యూసెస్ అని, ఈ టాబ్లెట్స్ అని, ఇవి ఇంకా రకరకాల యాడ్స్ కనిపెడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళ కోసం. ఎందుకంటే కంఫర్ట్గా తగ్గిపోవాలి, నేను కష్టపడకూడదు, ఎక్కడ వల్లొంచకూడదు, నాకు తగ్గిపోవాలి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే బరువు తగ్గడం అనేది చాలా కష్టము. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే బరువు తగ్గడం అనేది చాలా సులభము. అంతే. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తరబడి పెరిగినటువంటి వెయిట్ని నెలలో కనీసం 5 నుంచి 7 కిలోలు తగ్గుతున్నాం అంటే గ్రేటే కదా. ఇలా 3-4 నెలలు కంటిన్యూ చేస్తే మీ హైట్కి తగ్గట్టు వెయిట్ కరెక్ట్గా వచ్చేస్తే తర్వాత బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి బరువు తగ్గాలి అన్నది కాదు చూడాల్సింది, మీ మనస్సులో చూడాల్సిన చిత్రం ఏంటంటే అసలు ఈ కష్టాల పాలు అవడానికి గల కారణం ఏంటంటే బరువు తగ్గటం లేదు, బరువు పెరిగిపోతున్నాను, నేను చాలా వెయిట్ ఎక్కువగా ఉన్నాను, అసహ్యంగా ఉంది, నన్ను ఫంక్షన్లో అందరూ ఇలా అడుగుతున్నారు, ఒక నెగటివ్ ఒపీనియన్. కాబట్టి ఈ బరువు తగ్గడం అనేటటువంటిది ఇంటెన్షన్కి సంబంధించింది. అసలు నా వెయిట్ నేను 5 feet 5 inches ఉండాలి, ఉన్నాను, నాకు 63 kilos వెయిట్తో నేను ఉన్నాను అన్నది మీరు చూడగలగాలి. మీ శరీరాన్ని, మీ శరీరం ఇప్పుడు ఎలాగుంది అన్నది కాదు చూడాల్సింది, ఫ్యూచర్లో కూడా. ఇంకొక 3-4 నెలల తర్వాత మీ శరీరం 63 kilos వెయిట్తో ఉంటే, సన్నగా ఉంటే, స్లిమ్గా ఉంటే, ఎనర్జెటిక్గా ఉంటే, నాజూగ్గా ఉంటే ఎలా ఉంటుంది అన్నది చూడగలిగితే దట్ ఈస్ ద పాజిటివ్ ఇంటెన్షన్.
సో ఈ పౌడర్స్ ఇవన్నీ మనకి ఇంకా వాటర్ అవసరం తాగండి లేదు. తగ్గిపోతారు. అవునండి. జస్ట్ హాట్ వాటర్తో తగ్గిపోతారు. అంతెందుకు ఒక్క వెయిట్ లాస్ ముద్రతో 3-4 కిలోలు తగ్గుతారు. సో యువర్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎప్పుడైతే వెయిట్ ఎక్కడుందో మీరు ఎన్ని మాత్రలు చేసినా తిన్నా తగ్గరు, ఎన్ని వ్యాయామాలు చేసినా తగ్గరు, ఎన్ని డైట్లు ఫాలో అయినా తగ్గరు. అంతే. ఫస్ట్ ఇక్కడ వెయిట్ తగ్గించుకోవాలా. ఒకటి నేను బరువుగా ఉన్నానన్న ఒక నెగిటివ్ ఇంటెన్షను, రెండోది స్ట్రెస్ లెవెల్స్. ఈ రెండు తీసేయగలిగితే అతి సునాయాసంగా మీరు నెలకు 5-7-8 కిలోలు ఈజీగా బరువు తగ్గొచ్చు అంట. మీ ఇంట్లో ఉండి కూడా తగ్గొచ్చు. ఒక ముద్దరతో తగ్గొచ్చు, ఒక హాట్ వాటర్తో తగ్గొచ్చు. సో కాబట్టి ఏంటంటే అదొక ఇంటెన్షన్ సంబంధించింది. ఆ స్ట్రాంగ్ ఇంటెన్షన్. నెగిటివ్లో ఉన్నారా, పాజిటివ్లో ఉన్నారా, మీకు కావాల్సిన దాన్ని మీరు వెంబడిస్తున్నారా, మీకు కాకూడదు దాన్ని ఎక్కువ రిపిటేషన్ చేస్తున్నారా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మీ శరీరాన్ని అలా మీరు మనసులో చూడగలిగితే, అలా చిత్రించుకోగలిగితే ఎప్పటికీ ఇంకా అట్లనే ఉంటుంది. దానికి ఏది అవసరమో అది మీరు చేయడానికి సిద్ధంగా కూడా ఉంటారు. తగ్గట్లేదు అన్నది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏం చేస్తే తగ్గుతారు, ఇక్కడ ఎతుకుతూ ఉంటారనమాట. ఇది చేద్దామా, అది చేద్దామా. ఆ మధ్య 4 రోజులు డైట్ ఫాలో అయ్యానండి, నా వల్ల కాలేదండి అని మళ్ళీ ఎక్కువ తినేడు, మళ్ళీ పెరిగిపోవడం. ఆ మధ్య నేను ఏదో ఎక్సర్సైజ్కి వెళ్ళానండి జిమ్కి, ఏదో తగ్గినట్టు అనిపించిందండి. అది కదా ఫస్ట్ పాజిటివ్ ఇంటెన్షన్తో ఒక మొదలుపెట్టిన దాన్ని పూర్తి చేయాలి. మీరు అక్కడ బయలుదేరితే మా స్టూడియోకి వచ్చిన దాకా మీరు ప్రయాణిస్తే ఇక్కడ రాగలిగారు. అలాగే మీ హైట్కి తగ్గట్టు వెయిట్ ఎంతైతే ఉండాలో దాన్ని మీరు ఒక ప్రాసెస్ని మీకు ఏదైతే కరెక్ట్గా నచ్చిందో దాన్ని కంప్లీట్ చేసినప్పుడు అది మీరు కరెక్ట్గా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతూ ఉంటారు. దాన్ని స్టెబిలైజ్ చేయడం. ఎక్స్ట్రా వెయిట్ని తగ్గించడం ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే దాన్ని స్టెబిలైజ్ చేయడం. చాలామంది ఫంక్షన్ ఉందండి అని చెప్పేసి ఫుల్గా డైట్ ఫుడ్ అంతా మానేసేసి తగ్గిపోతారు. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని చక్రవడ్డీతో సహా ఎక్కర్లేని ఫుడ్స్ అన్ని తిని 10 కిలోలు తగ్గితే మళ్ళీ 20 కిలోలు పెరుగుతూ ఉంటారు. ఇవి కాదు, ఒక ప్రాపర్ డైట్ చక్కగా ఒక పద్ధతిని ఫాలో అవడం. అది ఎవరి గురించో కాదు, నీ గురించి అనుకుంటే నువ్వు వెయిట్ లాస్ సులభంగా తొందరగా తగ్గిపోతావు. అది మనకి వెయిట్ లాస్ ప్రోగ్రాంలో వాళ్ళ మైండ్ చేంజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏంటంటే అన్నీ న్యాచురల్గా చేస్తారు. వాళ్ళు వచ్చిన అభిప్రాయాలన్నీ కూడా మర్చిపోయి ప్రాపర్ వేలో ఇవన్నీ కూడా ఫాలో అవడం ద్వారా న్యాచురల్ వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది, హెల్దీ వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది, అండ్ ఈజీ వెయిట్ లాస్, చాలా సులభంగా వెయిట్ లాస్ అవ్వచ్చు. రెండోది దాన్ని స్టెబిలైజ్ చేయడం. మూడోది ఇంకా ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంకా పెంచుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ను లీడ్ చేసుకోవాలి. ఈ 3 స్టేజుల్లో ఉంటుంది. అలా కాకుండా తక్షణమే నేను ఒక 10 కిలోలు తగ్గిపోవాలి, నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది, వేరే వాళ్ళు ఫంక్షన్ ఉంది, లేకపోతే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అన్న తర్వాత పెరిగిపోతూ ఉంటుంది. అది జస్ట్ పర్మనెంట్, అప్పటి వరకే కాదు, టెంపరీ. ఆ విధంగా మన లైఫ్ స్టైల్ అనేది ఉండాలి. అలా విధంగా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోగలిగితే హెల్దీ వెయిట్ లాస్ అన్నది కరెక్ట్గా ఉంటుంది. హెల్దీ వెయిట్. థ్యాంక్ యూ సో మచ్.